Praise the Lord. 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 Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా Praise the Lord. 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 Praise the Praise the Lord. Lord. Praise the Lord. దైవజనమా క్రీస్తుని సంగమా 2 రోజులుగా దేవుడు బహు గొప్పగా ఆయన వాక్కులు ఆయన వచనం నడిపిస్తున్నాడు. ఆయన గొప్ప ప్రణాళిక ద్వారా మాంత్రిక తాంత్రిక శక్తులకు నా ప్రియ బిడ్డలు వెళ్ళరాదు, మాంత్రిక తాంత్రిక శక్తుల్లో వీళ్ళు పాల్గొనరాదు. నా పవిత్రమైన రక్తముచే అభిషేకింపబడ్డి వెలనెచ్చి కొనబడ్డ బిడ్డలు వీళ్ళు ప్రతిసారి నా వాక్కుతో, నా ప్రభుతో, నా తండ్రితో, నా యేసుతో ఉండాలని అయోహా తండ్రి యేసుక్రీస్తు ఇద్దరు తలంచుచున్నారు. ఆయన ప్రేమ కన్నా మధురమైనది ఇంకోటి లేదు, ఆయన వాక్కు కన్నా రుచికరమైనది ఇంకోటి లేదు, ఆయన సత్యము కన్నా గొప్ప జ్ఞానం ఇంకోటి లేదు. ఈ లోకంలో, ఈ లోక ఆశల్లో, ఈ లోక సంపదలలో, ఈ లోక ఆస్తి పాస్తుల్లో ఏమాత్రము మనిషి పడరాదు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. 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 ఈరోజు మన మధ్యలోకి సిస్టర్ అరుల్ గ్రేస్ గారు వచ్చారు ప్రార్థన చేయడానికి. ఆయన ద్వారా మనం ప్రభుతో, ఆయన ఆత్మతో ఏకీభవిస్తాం. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగునుగాక. అందరూ చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఆడవాళ్ళు నిండుగా వస్త్రాలు కప్పుకొని ప్రార్థించదు. సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, నీకే కోట్లాది వందనాలు తండ్రి, నీకే స్తుతి ఘనత మహిమ తండ్రి, నీకే స్తోత్రం స్తోత్రం స్తుతి తండ్రి. మేము ఏ బ్లాక్ మ్యాజిక్ చేయరాదని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి, మాలో ఉన్న కోపం, క్రోధం, మోహం మీ కాళ్ళ కింద నలగదొక్కండి తండ్రి. మేము బ్లాక్ మ్యాజిక్ చేసే వాళ్ళ దగ్గర వెళ్తున్నాం తండ్రి. మా మనసు దాంట్లోనే నింపింది తండ్రి. మా మనసు మీరు మీ రక్తంతో కడిగి వేయండి తండ్రి. మేము బ్లాక్ మ్యాజిక్ చేయరాదని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఈ లోకంలో బ్లాక్ మ్యాజిక్ జరగొద్దని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ రక్తంతో వాళ్ళనంతా కడిగి వేయండి తండ్రి. వాళ్ళ కొరకు మేము వచ్చినాం తండ్రి. వాళ్ళనంతా మార్చే కొరకు మేము వచ్చినాం తండ్రి. వాళ్ళంతా మేము మార్చాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. Proverbs chapter 16 verses 1 to 3 ప్రకారం నా ఆత్మ, జ్ఞానం, నా శరీరం నీకే సమర్పిస్తున్నాను తండ్రి. Romans chapter 8 verse 16 ప్రకారం నా ఆత్మ నీతో జతపరచుము తండ్రి. నా ఆత్మనే కాదు తండ్రి, ఇంకా ఎందరో బాధలతో ఉన్నారు తండ్రి. వాళ్ళందరినీ మీరు స్వస్థత పరచండి తండ్రి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువా, ప్రతి ఒక్క మాంత్రిక శక్తులను, దురాత్మ శక్తులను పరిశుద్ధ నామములో తొలగించి ఇలాంటి ఎంతో మంది సేవకులను నీ పరిశుద్ధ ఆత్మతో హత్తుకొని నీ పవిత్ర ఆత్మను నింపి వాళ్ళని నడిపించండి దేవా. ఇలాంటి చిన్నారి బిడ్డలకి ఎంతో మంది క్రైస్తవ బిడ్డలు ఇలాగా ప్రార్థన చేయాలి, ఇలాగే వాక్కులు ఎదగాలి, సత్యమైన దేవుని తెలుసుకొని మాంత్రిక తాంత్రిక శక్తుల్లో పడిపోకుండగా, ఈ లోకంలో ఆశల్లో పడిపోకుండగా నీ ప్రేమ, నీ కృపలో వాళ్ళు జీవింతురు కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకంలో నెరవేరినట్టు భూలోకంలో నెరవేరును గాక. నానాటికి కావాల్సిన అన్నము మాకు నేటికి ఇవ్వండి, మా ధర అప్పబడ్డ వారిని మీరు మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నించండి, శోధన ప్రవేశింపక కీడును రక్షించండి. ఆమేన్. Praise the Lord. 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 Hallelujah. Hallelujah. Thank you, sister. Praise the Lord. దైవజనమా, క్రీస్తుని సంగమా, యేసుని అపారమైన ప్రేమను, ఆయన కృపను, ఆయన మహిమను ఎదిగిన బిడ్డలారా, ఈరోజు బ్లాక్ మ్యాజిక్ గురించి మనం మాట్లాడుతూ 3వ ఎపిసోడ్లోకి మనం వస్తున్నాం. 3rd పార్ట్. దేవుడు యెహోవా తండ్రి ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి నిబంధనలు ఇచ్చున్నాడు. అందరూ 10 ఆజ్ఞలు మాత్రమే తెలుసు. ఆ 10 ఆజ్ఞలు దాటి, ఆ 10 ఆజ్ఞలను ఇంకా వివరిస్తూ కొన్ని నిబంధనలు దేవుడు ఇచ్చాడు, కొన్ని ఆంక్షలు విధించాడు,
ఆంక్షల ప్రకారమైన కండిషన్స్ ప్రకారం ఆయన చేయకూడదు అని చెప్పిన మాటలు మనం గౌరవించి అలాంటి కార్యాలు మనం చేయరాదు. అందుకే మనం ముందుగా చూస్తున్నాం లేవియా కాండము 20 అధ్యాయము 22-23 వచనాలు చూస్తాం. రీడింగ్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ లెవిటీస్ చాప్టర్ 20 verses 22-23. లేవియా కాండం 20వ అధ్యాయము 22వ వచనం 23వ వచనము. మీరు నా ఆజ్ఞలను చట్టములను తూచా తప్పకుండా పాటింపవలెను. అప్పుడు నేను మేము కొనిపోవునన్న దేశమున మీరు నిలుతురు. నేను మీ చెంత నుండి వెళ్ళగొట్టిన అన్యజాతి ప్రజలు ఆచారములు మీరు పాటింపరాదు. వారు హేమమైన కార్యములు చేసి నాకు అసహ్య పుట్టించిరి కనుక నేను వారిని వెళ్ళగొట్టి తిని. ఆమేన్. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వర నీకే ఎనలేని స్తోత్రములు, స్తుతులు, ఘనతలు, మహిమలు, ఆరాధనలు చెల్లింపబడినగాక. దేవుడు అంటున్నాడు, ఇజ్రాయేలు ప్రజలైన మిమ్మలను నా భుజము పైన మోసుకుని రక్షించి నేను తీసుకొచ్చుకున్నాను. కావున ఆ ఐగుప్తులు, ఆ కానానీయులు ఉన్న అన్యజనుల దైవములను, వాళ్ళ అలవాట్లను, వాళ్ళ కార్యక్రమాలను, వారు చేసే ఒక్క విగ్రహ ఆరాధన, పూజ పునస్కారాలను నువ్వు పాటింపరాదు. దేవుడు అని చెప్పుకునే వారు వాళ్ళని మీరు ఆరాధించరాదు. ఎల్లప్పుడూ దేవుడు ఒక్కడే. ఏ సమస్య అయినా, ఏ కష్టమైనా, ఏ సంతోషమైనా, ఏ ఆడంబరమైన, ఆనందమైన నీకు ఉన్న ప్రభు ఒక్కడే. ఇది సత్యం. ఇది వినలేని సత్యము. ఆ సత్యాన్ని వినాలి. అందుకే అంటున్నాడు, నో నా ఇశ్రాయేలు ప్రజలారా, నేను ఇక్కడి నుంచి మిమ్మల్ని కానానుకు తీసుకువెళ్ళిన అక్కడ అన్యజాతుల వారు ఉన్నారు, ఐగుప్తులు ఉన్నారు, అమినీయులు ఉన్నారు, ఇవితీలు ఉన్నారు, ఫిలిస్తీన్లు ఉన్నారు, జెబూసీలు ఉన్నారు. వాళ్ళు చేసే ఆ మాంత్రిక తాంత్రిక శక్తులను, వాళ్ళు ఆరాధిస్తున్న ఆ విగ్రహములను చూసి ఆకర్షితులై వాళ్ళ అలవాట్లను నువ్వు దత్తత తీసుకోకూడదు. వాళ్ళ ఆచారాలను బట్టి కాదు, నీకంటూ ఒక సొంతమైన లాభకరమైన గొప్ప పవిత్రమైన నీతి నిమానాలు ఉన్నాయి. దాన్ని పాటించుకుంటూ నువ్వు వెళ్ళండి దేవుడు అంటున్నాడు. అదే లేవియా కాండము 20 అధ్యాయంలో 26-27 వచనం చూస్తాం. లేవియా కాండం 20వ అధ్యాయం 26వ వచనం 27వ వచనము. మీరు పవిత్రులై ఉండు. ప్రభువునైన నేను పవిత్రుడను. మీ ప్రభునైన నేను పవిత్రుడను. నేను మిమ్ము వివిధ జాతుల నుండి వేరు చేసి నేను మిమ్మల్ని వివిధ జాతుల నుండి వేరు చేసి నా వారిని చేసుకుంటుని. ఎంతోమంది మాంత్రిక తాంత్రిక శక్తులు చేసేవారు ఉన్నారు, విగ్రహాలను ఆరాధించేవారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నా వారే. కానీ వాళ్ళ నుంచి నేను వేరుపరిచి మిమ్మల్ని పవిత్రపరచుటకై, ఏనగా నీ దేవుడైన నేను పవిత్రులను కనుక నీవు కూడా పవిత్రంగా ఉండు అని దేవుడు అంటున్నాడు. దేవుడు పవిత్రతను కోరుకుంటాడు, అపవిత్రతని కాదు. మాంత్రిక తాంత్రిక శక్తులు సైతాను దయ్యాలను ఆరాధించి ఆ దయ్యాలను పిలిపించుకొని మంత్రాలు చేసేవారు అసత్యుకమైన బిడ్డలు. వారు దేవుని పిల్లలు కారు. అందుకే మనం సామువేలు మరి సౌలు కథలో మనం చూసాం, సత్యంలో మనం విన్నాం. కథ కాదది, సత్యంలో మనం విన్నాం. సౌలు మాంత్రికురాల దగ్గరికి వెళ్ళి 1 సామువేలు 28వ అధ్యాయంలో సామువేలుని పిలిపించమని అడిగినప్పుడు, నేను పాతాళలోకం నుంచే పిలిపించగలను, పరలోకం నుంచి లేదు. ఈ పాతాళలోకం నుండి ఎవరిని పిలవమంటావు చెప్పు, నేను పిలుస్తానని ఆ మాంత్రికురాడు సౌలుతో చెప్పగా, ఆ మాట ముగించే లోపలనే సామువేలు గారు వచ్చేసారు అక్కడికి. దైవజనమా, పరలోకానికి ఏ మాంత్రిక తాంత్రిక శక్తులు వెళ్ళవు. సత్యాన్ని గ్రహించు. ఆయన పవిత్ర గలవాడు. పరలోకాన్ని, భూలోకాన్ని, నీటి కింద ఉన్న ప్రతి ఒక్క దాన్ని సృష్టించిన వాడు మన సృష్టికర్తని యెహోవా. ఆయన ఏకైక కుమారుడు యేసుక్రీస్తును మోసిన తల్లి మరియా. వీళ్ళని ప్రత్యేకంగా నువ్వు చూడు. వాళ్ళ పవిత్రులు, వాళ్ళని ఆరాధించు, వాళ్ళని ప్రార్థించు. ప్రార్థన చేయడం అంటే మాంత్రిక తాంత్రిక కాదు. కొంతమంది అంటారు ప్రార్థన చేయకు, ఆ ప్రార్థన చేసిన తర్వాత వెళ్ళకు, వాళ్ళని మార్చేస్తారంటారు. ఎందుకంటారంటే ప్రార్థనలో ఏ మాంత్రిక తాంత్రిక శక్తి లేదు.
నోటి నుంచి వచ్చే ప్రతి మాట హృదయం నుంచి వస్తుంది. హృదయం నుంచి వచ్చిన ప్రతి మాట నీ నోటి మీద ప్రార్థనగా మారుతుంది. ఆ ప్రార్థన పరలోకానికి చేరుతుంది. ఎప్పుడైతే పరలోకానికి చేరుతుందో ఆ పవిత్ర గల తండ్రి నీ ప్రార్థన విని నేను స్వస్థపరుస్తాడు, నేను రక్షిస్తాడు, నేను కాపాడుకుంటాడు. ఆయన ఎనలేని ప్రేమలో నేను నడిపిస్తూ ఉంటాడు. అది 27వ వచనంలో చూసినా, నా ప్రజలై ఉండు మీలో ఏ పురుషుడైనా ఏ స్త్రీ అయినను చనిపోయిన వారి ఆత్మలను అనగా భూతములను, చనిపోయిన వారంటే అందరూ కాదు, అందరూ చనిపోవడం కాదు, ఎవరైతే అర్ధాంతంగా దేవుని పిలుపుని అందకుండా సుసైడ్ చేసుకుంటారో, గ్యాస్ పోసుకొని తగలబడి హ్యాంగ్ చేసుకొని, ఈ మధ్య దేవుని తెలుసుకున్న వారు కూడా హ్యాంగ్ చేసుకుంటున్నారు. దేవుడు అంటే తెలుసు, కానీ దేవుడికి మించి వాళ్ళకు బాధనే ఎక్కువ అయిపోయింది. పీస్ ఆఫ్ మైండ్ లేక డిప్రెషన్ అంటున్నారు. ఐ వాజ్ ఇన్ డిప్రెషన్, వాట్ ఐ కెన్ డూ, ఐ డెంట్ ఫైండ్ ఎనీ వే, సో ఐ హ్యాంగ్డ్ అప్, సో ఐ ట్రైడ్ టు హ్యాంగ్ అప్. Depression is not a small thing, it's a very big thing, but the greater thing than depression is your salvation of Christ. లోనైపోయావు, బాధలో వెళ్ళిపోయావు, ఆ బాధలో నేను ఉరి వేసుకుంటున్నాను, ఉరి వేసుకుని ప్రయత్నిస్తాను అంటున్నావు. చెల్లుబాటు కాదు. దేవుడు పిలువాలి నిన్ను, జీవమిచ్చిన ఆయననే, ఆ జీవాన్ని ఆయన్నే తీసుకుపోవాలి. నీ ప్రాణాన్ని తీసుకునే అధికారం నీకు లేదు. యు డోంట్ హ్యావ్ ఎనీ రైట్ ఆన్ యువర్ లైఫ్ టు కిల్. You can't kill yourself and you can't kill others too. ఈ మాంత్రిక తాంత్రిక శక్తులు ఏ మగవాడైనా ఏ స్త్రీ అయినా, కథోలిక క్రైస్తవ మగవాడు, కథోలిక క్రైస్తవ స్త్రీ మాంత్రిక తాంత్రికలను నేర్చుకోరాదు, ఆ మాంత్రిక తాంత్రికలని చెయ్యరాదు, ఆ మాంత్రిక తాంత్రిక చేసే వారి దగ్గరికి వెళ్ళరాదని దేవుడు కంఠాబద్ధముగా స్పష్టంగా చెప్తున్నాడు. అంటే దీన్ని బట్టి దేవుడికి మాంత్రిక తాంత్రిక శక్తులు నా ఇష్టం లేదు. పరోరాజు ఎంతో మందిని విడిపించి మాంత్రిక తాంత్రికలు చేయించాడు. కట్టెను కర్రగా మారుస్తే వాడు కట్టెను కర్రగా మార్చాడు, కానీ ఏమి లాభం? చివరికి ఆ మాంత్రిక శక్తులు ఒప్పుకున్నారు, మంత్రాలు చేసేవారు ఒప్పుకున్నారు. ఇది దైవ కార్యము. నిజంగా మాంత్రిక తాంత్రిక శక్తులు చేసేవారి దగ్గర అంత పవర్ ఉంటే కరోనా వైరస్ని ఎందుకు ఆపట్లేదు? మరి ఇప్పుడు ఈ ప్రశ్న దైవజనులు కూడా వేయచ్చు. మరి మమ్మల్ని మాంత్రిక తాంత్రిక వాళ్ళని అంటున్నావు, మరి నువ్వు దైవజనుడు కదా, మీ దేవుని ప్రార్థన చేసి ఆ కరోనా వైరస్ని ఆపమని చెప్పొచ్చు కదా, నన్ను ప్రశ్నించవచ్చు. ఆ ప్రశ్నకు జవాబు ఏంటో తెలుసా? కరోనా వైరస్ దేవుని ఆగ్రహం. నేను వేడగలను, నేను ప్రార్థన చేయగలను, అర్థించగలను, ప్రభువా నీ ఆగ్రహాన్ని తగ్గించుకోమని. ఆ మాటవి నేను తగ్గించుకోవచ్చు. నేను ఒక్కరితో కాదు, ప్రతి దైవజనుడు ఈ ప్రార్థన చేయాలి. ప్రతి దైవజనుడు చేతులొచ్చి శరణు వేడాలి దేవుడిని, దేవా ఈ కరోనా వైరస్ని తీసివేయి. ఇదే మాంత్రిక తాంత్రిక శక్తుల గురించి నూతన నిబంధనలో మనం అపోస్తుల కార్యము 16వ అధ్యాయంలో చూస్తాం. అపోస్తుల కార్యము 16వ అధ్యాయం, యాక్ట్స్ ఆఫ్ అపోస్టిల్స్ చాప్టర్ 16 వర్సెస్ 16 to 34. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 16వ వచనము. ఒకనాడు మేము ప్రార్థన స్థలమునకు వెళ్ళుచున్నప్పుడు ఒక బానిస బాలికను కలుసుకుంటిమి. ఆమె భూత విస్తురాలై సోద చెప్పుచు తన యజమానులకు చాలా డబ్బులు సంపాదించి పెట్టుచుండెను. ఆమె పౌలును, మమ్ము వెంబడించి ఈ మనుషులను మహోన్నతుడైన సర్వేసుని సేవకులు, మీరు ఎటులా రక్షింపబడగలరో మీరు మీకు తెలుసుకొనుడు అని బిగ్గరగా అర్చుచుండెను. ఆమె చాలా రోజులు అట్లే అర్చుచుండెను. పౌలు విసుగు చెంది వెనుకకు తిరిగి, యేసుక్రీస్తు నామమున నీవు ఈమెలో నుండి వెడలిపొమ్ము అని ఆజ్ఞాపించెను అని ఆ దయ్యముతో చెప్పగా తక్షణమే అది ఆమెను విడిచిపోయెను. అందుచేత అప్పుడు ఆమె యజమానులను దీని వలన ఇక తమ డబ్బు సంపాదించు అవకాశము పోయేనని తెలుసుకొనిరి. పౌలును సిలిసాసును పట్టుకొని ప్రధాన స్థలమునకు లోనికి అధికారులు వద్దకు ఈడ్చుకొని పోయిరి. వారు వారిని న్యాయమూర్తులు సమక్షమునకు తెచ్చి ఉండురైరి. మీరు
మన నగరములోని కలతలకు కారకులైనారు. మీరు మన చట్టములను విరుద్ధమైన ఆచారములు ప్రచారములు చేయుచున్నారు. మేము రోమీయులము కనుక మా ఆచారమును అనుసరింపురమని ఫిర్యాదు చేసిరి. అప్పుడు జన సమూహము వారితో కలిసి వీరికి వ్యతిరేకముగా లేచిరి. ఆ న్యాయమూర్తులు పౌలు శిలసాలు దుస్తులను చింపివేసిరి. వారిని బెత్తముతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి. ఆమేన్ ఆమేన్. అపొస్తలుల కార్యము 16వ అధ్యాయము 16వ వచనం చూసిన ఒకనాడు పౌలు సిలాసు ఈ ఇద్దరు వెళుతున్నారు, ప్రార్థనా మందిరానికి వెళుతున్న సమయంలో వాళ్ళ ఒక మంత్రగత్తెల ఒక గుడారము కనబడ్డది. ఆ గుడారంలో ఒక స్త్రీ, ఒక బాలిక, ఆమె మీద ఒక దయ్యం వచ్చి ఆ దయ్యము అక్కడ వచ్చిన వారందరికీ వాళ్ళ భవిష్యత్తును చెప్తుందన్నమాట. ఎప్పుడైతే ఆ స్త్రీ వచ్చిన వారందరూ భవిష్యత్తును చెప్తుందో పౌలు గారు సిలాస్ కూడా అక్కడే వెళ్తున్న సమయంలో వాళ్ళని చూసి జోరుగా అరిచి ఆమె చెప్తుంది, ఏమని? ఇదిగో దైవజనులు వచ్చుచున్నారు, ఆ దేవుని దైవజనులట, వీళ్ళు రక్షణను ఇస్తారని, కోరుతారని ప్రకటించుకుంటూ తిరుగుతున్నారు అని పౌలు గారిని సిలాసును చూసి ఆమె అరిచి చెప్పడం మొదలుపెట్టింది. ఇలా 2-3 సార్లు చెప్తూనే ఉంది. సడన్గా పౌలు పట్టించుకోకుండా వెళుతున్నాడు. వెళుతున్న సడన్గా వెనక తిరిగి ఆయన ఆ బాలికను, ఆ స్త్రీని, ఆ అమ్మాయిని చూసి, నజరేయుడైన యేసు నామములో నీలో ఉన్న సైతాన్ని నేను గర్దిస్తున్నా, వెళ్ళిపో అని బిగ్గరగా అరిచి ఆ సైతాన్ని ఛాలెంజ్ చేసి తరమగానే ఆ బాలికలో ఉన్న దయ్యము, భూతము ఆ బాలికను, ఆ అమ్మాయిని వదిలేసి బయటికి వెళ్ళిపోయిన వెంటనే ఆ బాలిక మీద ఎవరైతే తాంత్రికుడు శక్తి చేసి దయ్యాన్ని పిలిపించి ఆ అమ్మాయిలో కూర్చోబెట్టి ఆ అమ్మాయిలో ఉన్న దయ్యము, ఆ అమ్మాయిలో భూతము భవిష్యత్తు గురించి ఇతరులు అక్కడికి వచ్చిన వేరే బిడ్డల భవిష్యత్తు చెప్తూ ఉంటే ఆ భవిష్యత్తు చెప్పి ఆ స్త్రీ నుంచి ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టినందుకు గాను పౌలు మీద, సిలాసు మీద కోపం తెచ్చుకున్నారు ఆ మాంత్రికులు. వీళ్ళందరూ కలిసి రోమా రాజ్యంలోకి వెళ్ళి ఆ రోమా పెద్దల దగ్గరికి ఈ పౌలుని, సిలాసుని తీసుకెళ్ళి వీడు మన కట్టడాల గురించి, మన కస్టమ్స్, మన ఒక కట్టడాల గురించి, మన ఒక గౌరవప్రదమైన విషయాల గురించి చెప్పి, ఇదిగో ఆ అమ్మాయిలో ఉన్న ఆ దేవుడు, దయ్యమే వాళ్ళ దేవుడట, ఆ దయ్యాన్ని మన దేవుని వెళ్ళగొట్టారు, మన సంపాదన మీద మీరు మట్టి కొట్టారని చెప్పి ఫిలాసుని మరియు పౌలుని కొట్టడం మొదలుపెట్టారు. బెత్తముతో కొట్టమని చెప్పారు. వాళ్ళ ఒంటి మీద ఉన్న వస్త్రాన్ని చింపి వేసేశారు. పౌలు వేసుకున్న బట్టల్ని చింపి వేసేశారు. సిలాసు వేసుకున్న బట్టలు చింపి వేసేశారు. వేసేసి వాళ్ళని సరస్సాల్లో తీసుకెళ్ళి పడేశారు. ఉన్న సత్యాన్ని చెప్తే ఈ లోకం ఉండనివ్వదు. నిజం చెప్తే ఎవరు ఒప్పుకోరు, నిజాలు ఎవరు ఒప్పుకోరు. అందుకే తెలుగులో సామెత ఉంది కదా, ఉన్నది మాట్లాడితే ఊర్లో ఉండనివ్వరంట. ఉన్నది మాట్లాడితే ఊర్లో ఉండనివ్వరంట, వెళ్ళేస్తారు. నువ్వు ఉన్నది చెప్పొద్దు, నువ్వు మాకు ఎదురు చెప్పొద్దు, మేము చేసిందే కరెక్ట్. ఈ 2 వీడియో చూసి కొంచెం మంది అలాగే అనుకుంటుంటారు. ఎవరు అనుకున్నారో నాకు తెలియదు, అలా అనిపిస్తుంది, నాకు అన్నారేమో మరి. బ్లాక్ మ్యాజిక్ని దేవుడు ఖచ్చితంగా తిరస్కరిస్తున్నాడు. ఇది ఒక బిజినెస్ అయిపోయింది. చనిపోయిన దయ్యాలని పట్టుకోవడం, ఏదో తాంత్రికలు వచ్చి ఆ దయ్యాలను పట్టుకోవడం, ఆ భూతాలను ఎవరైతే అర్ధాంతమైన ఆయుష్తో చనిపోతాడో వాడు దయ్యంగా మారిపోతాడు. సుసైడ్ కేసెస్ విల్ నాట్ గో టు హెవెన్. సుసైడ్ చేసుకున్న వాడు హెవెన్కి వెళ్ళాడు, వాడు దయ్యమై తిరుగుతుంటాడు. ఆ దయ్యాన్ని వీళ్ళు పట్టుకొని ఏదో తంత్రాలు నేర్చుకుని పట్టుకొని ఎవరో ఒక బాలికను, తల్లిదండ్రులు లేని ఒక పిల్లను, లేకపోతే వ్యభిచారణకు అలవాటుపడ్డ పిల్లను, ఆ పిల్లని ఎంచుకొని ఆ పిల్లల మీద కొన్ని క్షత్ర పూజలు అవి చేస్తారు. క్షత్ర పూజలు మన తోటి ఐందవ సోదరులు కూడా అపోజ్గా ఉన్నారు దీనికి. బొందలగడ్డకు తీసుకెళ్ళి ఏమేమో తంత్రాలు చేసి ఆ దయ్యాలన్నీ ఆ బిడ్డలో కూర్చోబెట్టేసి ఆ బిడ్డను తీసుకొచ్చి ఈ దయ్యమే దేవుడని చూపిస్తూ
ఆ దయ్యం ఆ దయ్యం ఏమేమి చెప్తుంటే, ఒక దయ్యం ఒక మనిషి ఒక భవిష్యత్తును ఎలా చెప్పగలదు? ఒక దయ్యం నేను సృష్టించిన వాడు దేవుడు. అంత మూర్ఖులుగా ఉండి నీకు ఈ వారంలో బాగాలేదు, నువ్వు 15 రోజులు చచ్చిపోతావు, నీకు వచ్చే సంవత్సరం బాగాలేదు, ఇలాంటి దొంగ కబుర్లు చెప్పి సంపాదించేవారు వేరుంటారు. సత్యాన్ని హైందవ సముద్రంలో పూజారులు ఉన్నారు, వాళ్ళు చెప్తారు దోషాలు ఏమున్నాయో. అది ఒక వరకు వాళ్ళ విశ్వాసాన్ని బట్టి వాళ్ళకి కరెక్ట్, వాళ్ళ విశ్వాసాన్ని బట్టి వాళ్ళకి కరెక్ట్. దాన్ని మనం ఎందుకు అని మనం అనడానికి వెళ్ళదు. కానీ అదే ప్రక్రియగా కొంచెమంది మాంత్రిక తాంత్రికలు చేసుకొని ఆ మాంత్రిక తాంత్రిక శక్తులతో మనుషులకు అమావాస్య రోజు నీకు ఇదవుతుంది, పుణ్యం రోజు నీకు అదవుతుంది, నువ్వు ఎవరి మీద కుళ్ళుకుంటున్నావు, ఎవరి మీద చంపాలనుకున్నావు, నేను చంపేస్తా అని చెప్పడము, వాళ్ళ దగ్గరికి మన వాళ్ళు వెళ్ళడము తప్పు. దేవుడికి ఇష్టము లేని కార్యము అది. పౌలు ఆ స్త్రీని చూసి, అమ్మాయిని చూసి గర్దించాడు, నజరేయుడైన యేసు నామములో సైతాన్ బయటికి రా, ఆ అమ్మాయిని వదిలేసాయి, నీకు అలా ఉండడానికి వీల్లేదు. పౌలు చెప్పిన మాట నువ్వు కూడా నేర్చుకో. నీకు ఏదైనా దయ్యం కనబడుతుందా, మధ్యరాత్రిలో నిద్ర వస్తలేదా, రాత్రి నీకు పిచ్చిగా దయ్యం టెంప్ట్ చేస్తుందా, నజరేయుడైన యేసు నామంలో నాలో కలుగుతున్న బాధను నేను యేసు నామంలో తీసివేస్తున్నాను ఆజ్ఞాపించు. నేను దయ్యాన్ని వెళ్ళగొట్టే శక్తి దేవునికి ఇచ్చి ఉన్నాడు, నేను బలపరుచున్నాడు, దాన్ని బట్టి జీవించు. అలా దయ్యాన్ని వెళ్ళగొట్టినందుకు పౌలుని శిలాసుని తీసుకెళ్ళి సరసాల్లో పడేశారు. యేసుక్రీస్తు కాలంలో కూడా ఇది జరిగింది. అందుకని చూస్తున్నాం, మార్కు సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 13 వచనం చూస్తాం. మార్క్ 5 1 నుంచి 13. మార్కు సువార్త 5వ అధ్యాయము 1వ వచనము. పిదప వారు సరస్సునకు ఆవలనున్న గెరాసునున్న దేశమునకు చేరిరి. యేసు పడవ నుండి దిగిన వెంటనే దయ్యము పట్టిన వాడు ఒక్కడు సమాధులలో నుండి ఆయన యొద్దకు వచ్చెను. సమాధులలో నుండి నివసించుచున్న వానిని గొలుసులతో కూడా బంధింప ఎవరైతిరి సాధ్యము కాకుండెను. అనేక పార్యములు వానిని ఇనుప గొలుసులతో కట్టివేసేటివారు, కాళ్ళు చేతులు కట్టివేసేటివారు, ఆ గొలుసులను తెంపి ఉంచేవాడు. కనుక వాడు ఎవరికి సాధ్యము కాక పోయేను. అటుల వాడు రెయ్యింబవలు సమాధుల నుండి కొండకొనల నుండి నివసించుచు అరుచుచుండేను. రాళ్లతో తను గాయపరచుకొని చుండేను. వారు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి పాదములపై పడి ఎలుగెత్తి, సర్వోన్నతుడగు దేవుని కుమారు యేసు, నా జోలికి నీవు ఎలా వచ్చితివి అని నన్ను హింసింపవలదు, దేవుని సాక్ష్యముగా ప్రాధేయపడుచున్నానని మొరపెట్టేను. ఓ అపవిత్రాత్మ, వీని నుండి వెడలిపొమ్ము అని ఆయన శాసించినందున అతడు అట్లే మొరపెట్టేను. పిమ్మట ఆయన, నీ పేరేమి అని వానిని ప్రశ్నించెను. వాడు అందులకు, నా పేరు దయ్యము, ఎందుకనగా మేము అనేకులం అని జవాబు చెప్పాను. మమ్ము ఈ దేశము నుండి తరిమి వేయవలదు అని ఆయనను మిక్కిలి వేడుకొనేను. ఎప్పుడైతే యేసుక్రీస్తు గెరసేన పట్టణంలోకి గలిలయ సముద్రం ఒడ్డున పడవ దిగి వెళుతున్నాడో, అందులో ఒక వ్యక్తి దయ్యాలు పట్టిన వాడు, సమాధుల్లో జీవించువాడు, సమాధుల్లో ఉండి ఆ సుసైడ్ చేసుకున్న ఆత్మలన్నీ వీళ్ళలోకి వచ్చేసేవి. వీడు ఇటువంటి వారిని చైన్లతో కట్టేసి అక్కడ వదిలేస్తే వాడు ఆ చైన్లన్నీ కట్టుకొని కొండల కొమ్మలకు అల్లకిళ్ళకు పోయేవాడు, రాళ్ళు తీసుకొని తనకు తను గాయపరుచుకునేవాడు. అటువంటి ఒక వ్యక్తి యేసుక్రీస్తు ముందుకి వస్తున్నాడు. యేసుక్రీస్తుకు ఆ ముందుకి ఇలా ఎదురుపడ్డప్పుడు యేసుక్రీస్తును చూసి అతను వెంటనే వెళ్ళి యేసుక్రీస్తు కాళ్ళ పడిపోయి, ఓ దైవ కుమారుడా, యెహోవాకు కుమారుడా, పరలోకమును భూలోకాన్ని సృజించిన ఓనా యెహోవా కుమారుడా,
ఇదిగో నువ్వు వచ్చి ఉన్నావు, నన్ను వెళ్ళగొడతావా? నన్ను హింసించకు, నన్ను ఏమి చెయ్యకు, ప్లీజ్ నన్ను ఏమి చెయ్యకు, నువ్వు తరమడానికి వచ్చావా ఏమి, అలా తరమకు అని వేడుకుంటున్నాడు. దయ్యాలు గుర్తుపట్టాయి దేవుడైన యేసుక్రీస్తుని. కానీ అక్కడే ఉన్న జెరూసలేం పట్టణంలో బెత్లెహేములో వాసులు, జెరూసలేం వాసులు యేసుక్రీస్తుని మెస్సయ్యగా, దైవ రక్షకుడుగా అంగీకరించలేదు. దయ్యాలలో గుర్తుపట్టాయి మరి అతన్ని అని అంటే, ఆదికాండము 2వ అధ్యాయంలో దయ్యము ఏదైతే సైతాన్ ఏదైతే సర్పరూపంలో వచ్చి అవ్వను కాటివేసిందో ఆ సైతాన్లకు అందరికి కూడా యేసుక్రీస్తు అంటే ఏంటో తెలుసు. యేసుక్రీస్తు వస్తే ఈ దయ్యాలు కాలిపోతాయి, పారిపోతాయి అని తెలుసు. అందుకే యేసయ్య ఆ బిడ్డను రక్షించడానికి పూర్తిగా నిర్ణయం తీసుకున్నాడు. తీసుకున్నప్పుడు నువ్వు ఎవరు, నీ పేరు ఏమి అంటే, నేను దయ్యమును, నా పేరు దయ్యం. ఇంగ్లీష్లో రాస్తుంది ఐఎమ్ మొహోబ్. మొహోబ్ అంటే దయ్యము. నన్ను వెళ్ళగొట్టకు, ప్లీజ్ నన్ను ఏం చెయ్యకు అనే దయ్యం దేవుడి దగ్గర ప్రార్థీయపడుతుంది. పడ్డప్పుడు ఈ పట్టణంలో ఉన్న వారిని చాలామందిని పట్టి పీడిస్తున్నాను అనుకుంటున్నాను. నువ్వు తలంచితే, నువ్వు వెళ్ళమంటే నేను వెళ్ళిపోతా, నువ్వు వెళ్ళమంటే నేను వెళ్ళిపోతా. అటువంటి ఒక గొప్ప శక్తి, అటువంటి గొప్ప శక్తిని యేసుక్రీస్తు బిడ్డవనివా అది మర్చిపోయి వెళ్ళి సైతానులకు, మాంత్రిక తాంత్రిక శక్తులకు నువ్వు బానిసగా జీవిస్తున్నావు. అందుకే లేవియాకాండం 20వ అధ్యాయంలో 2వ వచనంలో దేవుడు అన్నాడు, మొలేకు దేవుళ్లకు, ఇకోను దేవుళ్లకు, ఈ విగ్రహాలను ఆరాధించే బిడ్డలకు, నీ క్రైస్తవ బిడ్డలను, నీ కథోలిక బిడ్డలను బానిసగా మార్చకు. వాళ్ళకు నువ్వు అర్పించకు నీ బిడ్డలను. నీ బిడ్డలు పవిత్రంగా ఉండవలసిన వారు, పవిత్ర బిడ్డలుగా, క్రైస్తవ బిడ్డలుగా, కథోలిక బిడ్డలుగా, దయ్యాల్ని వెళ్ళగొట్టే శక్తి గల బిడ్డలుగా ఎదగాలి తప్ప వెళ్ళి ఈ విగ్రహాల దగ్గర నీ బిడ్డలు ఏం చేస్తున్నారు? ఆ విగ్రహాన్ని ఆరాధిస్తున్నారు, హే 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 అని అరుస్తున్నారు. ఏమి ఈ మాంత్రిక తాంత్రిక శక్తుల దగ్గర కానీ బిడ్డను అర్పించడానికి నా బిడ్డను బలి ఇచ్చాను నేను దేవుడు ప్రశ్నిస్తున్నాడు. అది ఏమని చూస్తున్నాం? 11వ వచనం చదమ్మా. అప్పుడు ఆ కొండ ప్రాంతమున పెద్ద పందుల గుంపు ఒకటి మేయుచుండెను. మమ్ము అందరిని ఆ పందుల గుంపులో ప్రవేశింప దయ్యమే అంటుంది. యేసుక్రీస్తు ఆ దయ్యంతో మాట్లాడుతున్నప్పుడు ఆ కొండ పక్కన దాదాపు ఒక పందుల గుంపు, 2000 పందులు ఉన్నాయి అందులో. అప్పుడు ఈ దయ్యంను పట్టిన వ్యక్తిలో ఉన్న దయ్యాలు అంటున్నాయి, అవును ఏమి చెయ్యకు, నువ్వు పర్మిషన్ ఇస్తే మేము వెళ్ళి ఆ పందుల్లో తల దాచుకుంటాం. పందుల్ని ఎందుకు, అక్కడ పందుల గుంపే ఎందుకుంది? లేవియాకాండం 11వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు పందిని ఇష్టపడట్లేదు, అది అసూచకమైన జంతువు. అందుకే ఈ దయ్యాలు అసూచకమైనవి. పవిత్రమైన యేసుక్రీస్తు ద్వారా మాట్లాడుతూ అసూచకమైన ఆ పంది గుంపులోకి వెళ్ళిపోతామని అడగగా దేవుడైన యేసుక్రీస్తు పర్మిషన్ ఇచ్చాడు. చదవమ్మా. అని ఆ దయ్యములు ఆయనను ప్రార్థించేను, ఆయన అట్లే అనుమతి ఇచ్చేను. దయ్యాలు ప్రార్థించాయి, అప్పుడు ఆయన పర్మిషన్ ఇచ్చాడు. సరే ఈ మనిషిని వదిలి అందరు ఆ పందుల గుంపులోకి వెళ్ళిపో, నేను ఆజ్ఞాపిస్తున్నాను, పో. ఈ మనుషుల్లో దయ్యాలు ఉండడానికి వీల్లేదు, మనుషుల్లోనే దయ్యాలు ఉండడానికి వీల్లేదంటే మరి అదే మనుషులు వెళ్ళి దయ్యాలను, భూత వైద్యులను సంప్రదించడం దేవునికి ఇష్టమా? ఇష్టము లేని కార్యము. మాంత్రిక తాంత్రుల దగ్గరికి వెళ్ళి ఎవరైతే ఎక్కిపించుకొని వస్తారో వాళ్ళందరూ మూర్ఖులు. మాంత్రికుల గురించి మాట్లాడుతున్నాను నేను. మాంత్రుల దగ్గరికి వెళితే దించేస్తాడు, లేదా ఏదైనా ఎక్కిచ్చేస్తాడు. నువ్వు అనుకుంటున్నావు దించేస్తాను, దించలేవు, నువ్వు నీ మీదకి ఏమో దింపించుకుంటలేవు, నువ్వు ఎక్కించుకుంటున్నావు ఇంకా ఎక్కువ దయ్యాలను. అందుకే నీ కుటుంబంలో శాంతి సమాధానం లేదు, నీ జీవితంలో ప్రేమభావం లేదు. సైతాను వాళ్ళలో పడి ఊరి వేసుకోవాలా, చచ్చిపోవాలా. సమస్యను చూసి భయపడుతున్నావు. సమస్యని తీర్చే ప్రభుని చూసి ధైర్యం పొందుకో, ప్రభు నీలో ఎదుగు. దాని తర్వాత అంతటా ఆ దయ్యములు ఆ పందులలో ప్రవేశించెను. రమారమి 2000 సంఖ్య. రమారమి అంటే ఇంచుమించు ఆ పందుల గుంపులో 2000 పందులైనా ఉండవచ్చు. దయ్యాలు ప్రభుని వేడుకుంటున్నాయి, అయ్యా మమ్మల్ని వెళ్ళగొట్టకు ప్లీజ్, నువ్వు తలిస్తే, నువ్వు కరుణ చూపిస్తే, నువ్వు దయ చూపిస్తే మేము దయ్యాలందరం కూడా పందుల గుంపులోకి వెళ్ళిపోతాం. అప్పుడు పందులు ఏమైనాయి మరి? పందులు ఏమైనాయి?
ఆ మంద నిట్ట నిలువున గానున్న వీటి నుండి సరస్సులో పడి మునిగి ఎప్పుడైతే పది దయ్యాలన్నీ ఆ పందుల్లోకి వెళ్ళిపోయాయో ఆ పందులన్నీ కౌ 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 అని అరుచుకుంటూ కొండల మీదకి వెళ్ళి సముద్రంలో దూకి పడిపోయాయంట. ఆ లోయ పక్కన చిన్న నదిలో దూకేసేసాయంట అవన్నీ. అటువంటి పంది మాంసం తింటున్నాం మనం. దయ్యాలు ఉండే చోటులో అది కోసుకొని తింటున్నాం. దేవా నువ్వే దీన్ని మార్చాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దైవ జనమా, క్రీస్తుని సంగమా, దయ్యాలే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వేడుకుంటున్నాయి, ప్రభువా మమ్మల్ని ఏమి చెయ్యకు. దయ్యాల మీద చూపించిన కరుణ, దయ్యాల మీద చూపించిన దయ దేవుడు నీ మీద చూపించలేడా? ఆ దయ కరుణకు నోచుకోలేకపోవడం వల్లనే వెళ్ళి మాంత్రిక శక్తులను, మంత్రగాన్లను, అడ్డమైన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి దించిపించుకుంటున్నాం, ఎక్కిపించుకుంటున్నాం. మాంత్రిక తాంత్రిక శక్తులను దేవుడు స్ట్రిక్ట్గా అపోజ్ చేస్తున్నాడు. వెరీ స్ట్రిక్ట్లీ బైబిల్ చాలా స్ట్రిక్ట్గా మాంత్రిక తాంత్రికులకు అపోజ్. నువ్వు క్రీస్తునిలో లేకపోతేనే మాంత్రిక తాంత్రిక దగ్గరికి వెళ్తావు. కాబట్టి ఈ 3 రోజుల ఎపిసోడ్ నిన్ను మాంత్రిక తాంత్రిక వెళ్ళకుండా ఆపుతుందని నేను ఆశపడుతున్నాను, నమ్ముతున్నాను, మీ గురించి ప్రార్థన చేస్తున్నాను. మాంత్రిక తాంత్రిక శక్తుల కన్నా ప్రభు గొప్ప శక్తి మన దగ్గర ఉంది. ఆ శక్తిని గ్రహించు, ఆ శక్తిని గమనించు. దేవుడికి ఒక అవకాశం ఇవ్వు నీ జీవితంలో అద్భుతాలు చేయడానికి. ఆయన దగ్గరికి వెళ్ళి మొరపెట్టు, పశ్చాత్తాప హృదయంతో ఆయన పిలువు. ఆయనే నిన్ను రక్షించి కాపాడతాడు. మలాగి గ్రంథము 3వ అధ్యాయం 17-18 వచనాల్లో దేవుడు అంటున్నాడు, నేను నిండు సూర్యుడు ఎలా వస్తున్నాడో, ఆ సూర్య కిరణాలు ఎలా వస్తున్నాయో, ఆ కిరణాల్లో ఆ సూర్య తేజస్సును ఎలా వెలిగిపోతున్నావో, నా అద్భుతాల్లో కూడా, నా శక్తిలో కూడా నువ్వు అలాగే వెలిగి ఉంటావు. ప్రతి ఒక్కరికి సూర్యుడు అవసరము, సూర్యకాంతి అవసరము. అదే విధముగా ప్రతి ఒక్కరికి స్వస్థత అవసరము, ఆత్మకు స్వస్థత అవసరము, జ్ఞానముకు స్వస్థత అవసరము, శరీరానికి స్వస్థత అవసరము, శరీరంలో ప్రతి అవయవానికి స్వస్థత అవసరము. ఆ స్వస్థతను దేవుడు మాత్రమే ఇవ్వగలడు. మాంత్రికులు, తాంత్రికులు, ఈ విగ్రహాలను ఆరాధించు వారు ఇవ్వలేరు. చచ్చిపోయే దయ్యాలను పట్టుకుని పీడించువాడు నేను రక్షించలేడు. నేను రక్షించదల్లా ఒక్కరే, యేసుక్రీస్తు. ఓ కథోలిక క్రైస్తవ బిడ్డలారా, మీ గురించే ఈ 3 రోజుల వీడియో. మాంత్రిక తాంత్రికులను సంప్రదించకండి, చచ్చిపోయిన ఆత్మలను ఆరాధించకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. వింటారని, ప్రభుని గౌరవిస్తారని, ప్రభుని వాక్కును మర్యాదతో చూస్తారని, ఆయనలో నిత్యం నిరంతరం జీవిస్తారని ఆశపడుతూ మీ బ్రదర్ రాజు. గాడ్ బ్లెస్ యూ ఆల్. యూట్యూబ్లో వీడియోస్ చూడండి, ఫేస్బుక్లో వీడియో షేర్ చేయండి. ప్రతి కథోలికుడు, ప్రతి క్రైస్తవుడికి ఈ వీడియో వెళ్ళేలా దోహదపడండి, సాయం చేయండి. ప్రభు వాక్కు ఈ ప్రపంచానికి అవసరం. ఈ ప్రపంచం విరిగి నలిగి ఉంది. ఈ విరిగి నలిగి ఉన్న ప్రపంచానికి వాక్కు ఎంతో అవసరం. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.